ఛానలుకి స్వాగతం. తులారాశి వారి యొక్క జీవితం నాశనం కావటానికి 4 ప్రధాన కారణాలు ఇవే. ఇంకా అవకాశం ఉంది. ఇప్పుడే మీ తలరాతను మార్చుకోండి. అయితే తులారాశి వారి యొక్క జీవితం నాశనం కావటానికి వారి జీవితంలో ఎటువంటి 4 ప్రధాన కారణాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే ఎటువంటి అవకాశాలు మున్ముందు వీరికి ఉన్నాయి, ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవటానికి తులారాశి వారు ఏం చేయాలి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక చూసినట్లయితే జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని బాధించినా కానీ ఆత్మవిశ్వాసాన్ని అస్సలు వదిలిపెట్టరు. అలంకార ప్రియులు, అలాగే అందంపై ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ప్రజాకర్షణకి సంబంధించినటువంటి ప్రతి అంశంలో కూడా చక్కగా రాణించగలుగుతారు. అయితే తులారాశి వారి యొక్క జీవితంలో సమస్యలు, ఒడిదుడుకులు కూడా ఎక్కువనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ సమయంలో వీరు చాలా రకాల బాధలు అనుభవిస్తున్నట్లయితే మీ యొక్క బాధలకి మీ యొక్క జీవితం నాశనం కావటానికి 4 ప్రధానమైన కారణాలు ఇవే. ఈ కారణాల్లో ఏదో ఒక కారణం ద్వారా మీరు ఈ రోజు ఈ స్థితిలో ఉండి ఉంటారు. దాన్ని గమనించి మీ ముందున్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ తలరాతను మార్చుకోవటానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఒక కారణం ఏంటి అంటే కనుక ప్రేమ వ్యవహారాల్లో విఫలమైన వారు. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల ద్వారా మీరు మానసికంగా కృంగిపోయారు. ప్రేమించిన వ్యక్తి దూరం కావటంతో మీ యొక్క జీవితంలో అన్నీ కోల్పోయిన వారిగా ఒక డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. ఈ సమయంలో మీ యొక్క జీవితం అనేది సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. మానసిక ప్రశాంతత లేదు. కుటుంబ సభ్యులతో మీకు సంబంధ బాంధవ్యాలు కూడా బలహీనపడ్డాయి. అయితే మీకు జరిగిన గతాన్ని మర్చిపోయి భగవంతుడు మరొక అవకాశాన్ని మీ ముందు పెట్టాడు కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ కెరియర్ పైన దృష్టి పెట్టండి. అలాగే మీ యొక్క జీవితంలో మరొక వ్యక్తిని ఆహ్వానించండి. వివాహం చేసుకుని మీ యొక్క జీవితాన్ని అందంగా మార్చుకోవటానికి ప్రయత్నం చేయండి. అప్పుడే తులారాశి వారు వారి తలరాతను మార్చుకోగలుగుతారు. ఇక మరొక ప్రధానమైన కారణం ఏంటి అంటే కనుక అనుభవం లేని వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం, లేకపోతే అనుభవం లేని వ్యాపార భాగస్వాములను ఎంచుకోవటం. ఈ విధంగా వ్యాపార విషయంలో మీరు కొన్ని పొరపాట్లు చేసి లేకపోతే అధిక పెట్టుబడి పెట్టి మీరు ఈ రోజు ఇటువంటి స్థితిలో ఉన్నారు అనే విషయాన్ని గమనించండి. ఖచ్చితంగా మీరు చేసిన పొరపాట్లు తిరిగి చేయకుండా జాగ్రత్త పడండి. అంటే ఎప్పుడైనా సరే వ్యాపారాన్ని మొదలు పెట్టే ముందు తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టండి. అనుభవం లేని వ్యాపారం జోలికి అస్సలు వెళ్ళకూడదు. అయితే మీకు ఖచ్చితంగా భగవంతుడు ఏదో ఒక అవకాశాన్ని మీ ముందు ఉంచుతాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ యొక్క జీవితాన్ని తిరిగి పునరుద్ధరించుకునే ప్రయత్నం చేయండి. అప్పుడే మీ తలరాత పూర్తిగా మారిపోతుంది. ఇక మరొక ప్రధానమైన కారణం ఏంటి అంటే కనుక డబ్బు అప్పుగా ఇచ్చి మోసపోవటం. కొంతమంది వ్యక్తులను నమ్మి మీరు డబ్బు అప్పుగా ఇచ్చారు. అధిక ఇంట్రెస్ట్ వస్తుందని కావచ్చు, లేకపోతే వారి యొక్క సమస్యలను చూసి మీకు జాలి కలిగి వారికి డబ్బు అప్పుగా ఇవ్వచ్చు. ఈ విధంగా కొంతమంది వ్యక్తులను నమ్మి మీరు మోసపోయిన సందర్భాలు మీ యొక్క జీవితంలో జరిగాయి. డబ్బు వారు తిరిగి ఇవ్వకపోగా మీరు చాలా సమస్యలను ఎదుర్కొన్నారు. ఆర్థికపరమైన అంశాల్లో మీరు దిగజారిపోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఎదురైంది. కాబట్టి ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వాలన్నా కానీ, బదులుగా ఇవ్వాలన్నా కానీ, సహాయంగా ఇవ్వాలన్నా కానీ ఎదుటి వ్యక్తికి అర్హత ఉంటేనే, అలాగే మళ్లీ కట్టగలిగేంత శక్తి ఉంటేనే అటువంటి వారికి డబ్బు అప్పుగా ఇవ్వటం మంచిది. లేకపోతే మాత్రం మీ యొక్క జీవితంలో ఈ యొక్క పొరపాటు మీరు చేశారు కాబట్టి ఈ రోజు మీ జీవితం ఈ విధంగా ఉందనే విషయాన్ని గమనించి మీరు ఇక ముందు కూడా ఇటువంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడ్డట్లయితే ఖచ్చితంగా మీ యొక్క తలరాత మారుతుంది. భగవంతుడు మీ ముందు ఒక అవకాశాన్ని ఉంచాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ యొక్క భవిష్యత్తును బంగారుమయంగా మార్చుకునే ప్రయత్నం చేయండి. ఇక మరొక ప్రధానమైన కారణం ఏంటి అంటే కనుక షేర్లలో పెట్టుబడి పెట్టడం. షేర్లలో పెట్టుబడి పెట్టి కూడా మీరు ఈ రోజున మీ యొక్క ఆర్థిక స్థితి బలహీనపడటానికి కారణమైంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. అనుభవజ్ఞుల సలహా లేకుండా ఏది పడితే అది గుడ్డిగా నమ్మేసి అధిక మొత్తంలో డబ్బు మనకి వస్తుంది కదా అని మీరు ఏది పడితే దాంట్లో పెట్టుబడి పెట్టారంటే మాత్రం ఈ విధమైన సమస్యలే మున్ముందు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి జరిగిన విషయంలో పొరపాటు ఏంటి, తప్పు ఏంటి అనే విషయాన్ని మీరు అర్థం చేసుకుని
మీరు ముందుకు సాగటం ఉత్తమం. లేకపోతే మాత్రం భగవంతుడు మీకు మీ యొక్క జీవితం అతలాకుతలమవుతుంది, సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటుంది. కాబట్టి తులారాశివారు ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి. భగవంతుడు మీ ముందు మరొక అవకాశాన్ని ఉంచాడు. దాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ తలరాతను మీరు మార్చుకోగలుగుతారు. శివారాధన చేయండి, విష్ణు సహస్రనామ పారాయణ చదవండి. అలాగే ముఖ్యంగా మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.